గురుగారు, సొంతిల్లు అనేది ఎవరికైనా ఒక కలగా ఉంటుంది. ఆ సొంతిల్లు కల నెరవేరాలంటే ఏం చేయాలి గురుగారు? ఒకటి సంకల్ప బలంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకల్పం అంటే ఏంటండి, ఏదో సినిమా డైలాగ్ సంకల్పం కట్టి ఉంటుంది. సినిమా డైలాగ్ కాదు. పొద్దున్న లేవగానే పూజాధికాలు చేసుకునేటప్పుడు, మన స్నానం అయిపోయింది, పూజ చేసుకునేటప్పుడు నీ సంకల్పం, నేను ఒక మంచి ఇంట్లో, సొంత ఇంట్లో నేను నివాసం ఉండాలి అని నీ సంకల్పాన్ని గట్టిగా పెట్టుకుంటే దానికి తగిన కార్యాచరణ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే మనం అనుకునేటప్పుడు చాలామంది ఉంటారు కదా, తదాసు దేవతలు ఉంటారు అని అంటారు. ఇందాక కూడా మీరు మీ కళ్యాణం అనగానే తదాసు దేవతలు ఉంటారు గురుగారు, ఇప్పుడే అనకండి, టైం ఉందన్నారు కదా. అలాగే తదాసు దేవతలు ఉంటారు. కాబట్టి పొద్దున్నే తప్పకుండా ప్రాతకాలంలో, ప్రదోషకాలంలో తదాసు దేవత తిరుగుతూ ఉంటారు. మనకి ఒక దగ్గర అంటే దానికి తదాసు ఎలా ఉంటారు అనే విషయంలో ఒక నండూరి శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటారు. మనకి చాలా పురాణ విషయాలు చెప్తుంటారు. ఒకసారి ఆయన తిరుమలలో 2 వైకుంఠాలు ఉన్నాయని చెప్పారు. 2 వైకుంఠాలు. ఒకటి మనకు కనిపించేటువంటి వైకుంఠం ఎక్కడంటే స్వామివారి సన్నిధి, అంటే స్వామివారి మనకి ఆ సన్నిధి ఒకటి, పక్కన బావి, బంగారు బావి ఉంటుంది. తిరుపతి తెలుస్తుంది, తిరుపతి పక్కనే ఉంటుంది. అక్కడే మనకి వైకుంఠ ద్వారం అక్కడే ఉంటుంది. బంగారు బావి ఎదురుగానే వైకుంఠ ద్వారం ఉంటుంది. సో ఆ బావి తర్వాత మనకి అక్కడ ఒక చింత చెట్టు లాంటిది ఉండేదట. తర్వాత మనకి కులశేఖర్ గడప లోపల స్వామివారి మూల విరాట్టుని, గరుడని చూస్తామని. అంటే ఇది వైకుంఠం, పుష్కరణి, బయట ఉండే పుష్కరణి, ఇదంతా కూడా వైకుంఠం అంటారు దీన్ని. మరి కింద కూడా ఒక అంటే ఇది బయటికి బాహ్య ప్రపంచం కనిపించే వైకుంఠం. అది కింద సనక సనందరాదులు, బ్రహ్మాయి దేవతలు కూడా సాక్షాత్తుగా ఆ యొక్క శ్రీమన్నారాయణుడు నిత్య నివాసమైనటువంటి స్థానం కింద ఉంటాడు. ఆయన కింద వైకుంఠం, మనకు కనబడేటువంటి లోకం కన్నా కింద ఒక లోకం ఉంది. ఆ వైకుంఠం కిందనే స్వామివారు నిద్ర రూపంలో కొలువై ఉన్నారు. అక్కడ బ్రహ్మాయి అందరూ వచ్చి కూడా ఎదుర్కొంటారు. అందుకనే మనకి మన ప్రధాన అర్చకుల వారు ఉన్నటువంటి ఒక ఆయన పెద్దవారు వారు చెప్పి, ఈ గొల్ల వాళ్ళు అంటే ఈ పూజారుల లోపలికి వెళ్తున్నప్పుడు స్వామివారు భుజాలు తగులుకుంటూ బయటకు వస్తారట. ఈ పూజారుల భుజాలు తగులుకుంటూ ఫస్ట్ దర్శనం ఆ గొల్ల వాళ్ళకి ఉంటుంది, ఆ గొల్ల ఆయనకి ఉంటుంది ఆ దర్శనం. వాళ్ళని తగులుకుంటూ వస్తారట స్వామివారు, అంటే పిలిచినప్పుడు. అలా అది స్పర్శ వాళ్ళు తెలుస్తుందట, వాళ్ళకి ఆ స్పర్శ తెలుస్తుందట, అది ఆ అనుభూతిని పొందుతారట వాళ్ళు. అంటే ఇక్కడ చెప్పొచ్చే ఉద్దేశం అంటే ఒక వైకుంఠం కింద ఒక వైకుంఠం ఉంది. అంటే అందుకే అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు నిమిత్త మాత్రం ఉండదు, అసలు ఏది కోరుకోబుద్ధి కాదు. అసలు ఆ ప్రపంచంలో వెళ్ళినప్పుడే అసలు అద్భుతమైన ప్రపంచం కనపడుతుంది అది. కాబట్టి అలా ఆ స్వామివారు చెప్పినట్టుగా, నండూరు శ్రీనివాస గారు చెప్పినటువంటి అనుభూతి అనేది మేము చాలా అనుభవించాం. మేము కూడా అక్కడ స్వామివారికి మరి సుప్రభాత సేవలో ఉన్నాం, తోమాల సేవలో ఉన్నాం. మరి ఏ జన్మలో చేసిన అదృష్టం నాది. అక్కడ కూర్చొని ఆ స్వామివారి సేవలో 40 నిమిషాలు కూర్చున్నాం అక్కడ మేము. అసలు అంతసేపు కూర్చోవడం, నేను నా భార్య ఇద్దరం, అది పూర్వజన్మ సుకృతం. అది అటువంటి కూర్చొని మేము చేసుకొని దర్శనం భాగ్యం అయినప్పుడు అసలు కింద కూర్చునేటువంటి మా ఆవిడ కింద కూర్చుంది అక్కడ ఆ రోజు. అసలు మోకాళ్ళ నొప్పులు కింద కూర్చోలేదు, ఆవిడ కింద కూర్చేసుకుంది. అంటే మోకాళ్ళ నొప్పులు అంటే వయసురీత్యే కాదు, తనకు ఉన్నటువంటి స్టెరాయిడ్స్ కొన్ని ఇంజక్షన్ వల్ల మోకాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా అయిపోయి కింద కూర్చోలేదు, నిలబడే ఉంటుంది. ఎందుకని రిస్క్ తీసుకోవద్దని. కానీ అక్కడ హాయిగా స్వామివారి దగ్గర కింద కూర్చొని హాయిగా తను స్వామివారి 40 నిమిషాలు ఉండి హాయిగా లేచి శుభ్రంగా వచ్చేసింది. అంటే ఆ తన్మయత్వం స్వామివారిలో ఉంటుంది. అలా అదొక విశేషం. ఇలాంటి ఈ వైకుంఠం అనేది కింద ఉంటుంది కాబట్టి ఆ మ్యాగ్నిఫికెంట్ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ విషయం, మీరు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క మరి అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే, ఇది నిజంగా ఉంటాయా, అసలు జరుగుతుందా అనేది, సంకల్పం చేస్తే ఇల్లు దొరుకుతాయా అంటే, అక్కడ వెళ్ళిన తర్వాత ఆ తదాస్తు దేవతలందరూ కూడా మనకి ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నావు, దేవుడిని రోజు పీల్చుకుంటున్నావు, రోజు చూస్తున్నావు, ఆయన అర్చన చేస్తున్నావు, దీపం పెడుతున్నావు, దండం పెట్టుకుంటున్నావు, బాధను చెప్పుకుంటున్నావు, సంతోషాన్ని చెప్పుకుంటున్నావు, అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తున్నావుగా. అంటే ఆయన వింటున్నట్టే ఉన్నాడు అక్కడ, ఖచ్చితంగా వింటాడు ఆయన. అలాగే మనకి మన ఇంటి దగ్గర కూడా ఇంకొక వైకుంఠం ఉంటుంది, మన ఇంటి దగ్గర కూడా ఇంకొక శివపర్వతం ఉంటుంది మన దగ్గర కూడా. లేకుండా ఎందుకు ఉంటుంది? అందుకని ఇల్లుని కూడా దేవాలయం అన్నారు. కాబట్టి ఆ ఇంటి దేవాలయంలో నువ్వు ఉన్నటువంటి దేవుడి గదిలో నువ్వు నీ సంకల్పాన్ని, నేను ఇంకొక సొంత ఇల్లు కొనుక్కోవాలి. ఒక ఇల్లు ఉంది, 2 కొనుక్కోపోయేదే. ధర్మంగా 10 ఇళ్ళు కొను, వద్దనండి ఎవరన్నారు. కానీ ధర్మాచరణ తప్పకుండా చేయాలని చెప్తాను నేను. ఆ సంకల్పం అనేది పొద్దున్న నువ్వు పూజ చేసేటప్పుడు తప్పకుండా, సాయంత్రం రాగానే ఎంత పనులు సరే, సాయంత్రం 7ంటికి వస్తానండి, 8ంటికి వస్తాను, 2 చెంబడి నీళ్ళు పోసుకుంటావు, లేదో దీపం పెట్టేసి నమస్కారం, మళ్ళీ సంకల్పం. ఈ సంకల్పాన్ని 2 సార్లు చెప్పుకుంటే 41 రోజుల్లో నీకు ఒక మార్గం ఏర్పడుతుంది. ఎవరో వ్యక్తి వస్తాడో, మీకు లోన్ వస్తుందమ్మా, మీకు ఇంత ఉందమ్మా, మీకు ఇది వస్తుందమ్మా, లోన్ వస్తుంది, మీకు తప్పకుండా మీకు ఇల్లు ఇవ్వగలుగుతా అని చెప్పేసి రావచ్చు. లేదా గవర్నమెంట్ ఇల్లు రావచ్చు. మేబీ చెప్తుంటే గవర్నమెంట్ ఇల్లు అంటే తక్కువ ఇల్లు అని చెప్పడం కాదు, వాళ్ళ ఇంటి నుంచి మనకు ఒక బహుమానంగా ఒక ఇల్లు రావచ్చు. లేదా ఒక అమెరికాలో ఆయన వెళ్తున్నట్టు అక్కడ వెళ్తున్నప్పుడు, అమ్మాయి నువ్వు యాంకర్ బాగా చేసావమ్మా, నాకు ఇల్లు ఉంది, నీకు 2 కోట్ల ఇల్లు, నీకు 1 కోటి రూపాయలకి అమ్ముతా అని చెప్పవచ్చు. ఆ టైంలో 10 మంది సహకరించవచ్చు. అంటే సంకల్పం అనేది గట్టిగా ఉంటే నువ్వు అనుకున్నటువంటి ఇల్లు కొనడానికి అవకాశం ఉంటుంది. రెండవది, లలితా సహస్రనామ పారాయణ చేస్తారు అందరూ కూడా. దాంట్లో చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయక అనేటువంటి శ్లోకం ఉంటుంది. చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయక అనే శ్లోకం వస్తుంది. అందుకనే నిరంతరం లలితా సహస్రనామ పారాయణ చేస్తే
ఇల్లు కూడా తనకు తగ్గ వచ్చేస్తుంది. ఇక లలితాపరణ అనేది ఒక శ్లోకం ఉంది, ఇల్లు గురించి, బంగారం గురించి ఉంది, ధనం గురించి ఉంది. కానీ నిరంతరం భక్తితో మనం ఎవరైతే లలితాపాలన చేస్తున్నామో వారందరికీ కూడా తప్పకుండా నూతన గృహప్రాప్తి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే రోజు కనీసం 3 సార్లు లలితాపాలన చేస్తారో ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు, అనారోగ్యానికి తావు ఉండదు. ధనానికి లోటు ఉండదు, అనారోగ్యానికి తావు ఉండదు. అందుకే రోజు నిత్యం 3 సార్లు. ఎలా చేస్తారు? ఇంట్లో అయితే ఆడవాళ్ళు, ఉద్యోగం లేని ఆడవాళ్ళు చేస్తారండి. నాలాంటి యాంకరింగ్ చేసే వాళ్ళకి, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి, సినిమాల షూటింగ్కి వెళ్ళే వాళ్ళకి మరి ఎక్కడ ఉంటుందండి అంటే ఉదయం సాయంత్రం చేయండి. 24 గంటలు. సో నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, ఆఫీస్లో ఒక అరగంట సేపు కేటాయించుకోలేవా? కేటాయించగలం మనం. కానీ నేను అనవసరం సొల్లు కబుర్లు చెప్పడానికి మనం టైం కేటాయిస్తున్నాం, కానీ మనం లలితానికి టైం కేటాయించలేము. మనం ఎవరు అనుకుంటారేమో, వాడేమని అనుకో, మనకెందుకు? వాడేమనుకుంటే మనకెందుకు? నువ్వు చేస్తున్నావా లేదా? నువ్వు చేసినప్పుడు ఒకసారి నవ్వుతాడు, 2 సార్లు నవ్వుతాడు, 3 సార్లు నవ్వుతాడు, 5వసారి మనం తప్పు చేస్తున్నాం, ఆవిడకి, వాళ్ళకి, ఆ అబ్బాయికి, ఆవిడకి మనం ఏమన్నా సపోర్ట్ చేయాలి. చుట్టూ వాళ్ళు సైలెంట్ ఉండని చెప్పాలి. సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి, వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలిసి వస్తుంది. అది కాబట్టి ఎవడో ఏదనుకుంటారని చెప్పేసి మన ఉనికి దెబ్బ తీసుకోవడం, మనం అనుకున్న దాన్ని, సంప్రదాయాన్ని పక్కన నెట్టేస్తే కుదరని పని. అది దాంట్లో ఆ భయంతో మనకి నష్టం వచ్చే అవకాశం. కాబట్టి అలా వీలైతే అలా మధ్యాహ్నం కూడా, లేదు ఉదయం సాయంకాలం పూట తప్పకుండా లలితాపాలన చేసుకున్న వారికి తప్పకుండా అమ్మవారి వల్ల గృహయోగం ఏర్పడుతుంది, అందుతుంది. రెండవది ధ్యానం చేసుకోండి. లలితాపాలన రాదు మనకి, ధ్యానం చేసుకోండి. ఏమిటి? కళ్ళు మూసుకొని శివుడి అనుగ్రహంతో, విష్ణుమూర్తి అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో మీరు ఒక మంచి అందమైనటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు, లేకపోతే 3 బెడ్ ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇంట్లో నీకున్నటువంటి ఇంటీరియర్స్ వేస్తున్నాను, ఇది ధ్యానం చేయండి. ఇలా స్థలం కొన్నాను, 300 గదుల స్థలం కొన్నాను, స్థలంలో పలాని మేస్త్రిని కలిశాను, పలాని మేస్త్రి వల్ల ఇలా పూజ చేశాను, పలాని కిరణశనంతో మనం శంకుస్థాపన చేశాను, పలాని గోడలు లేపాం, పలాని గోడలు లేపిన తర్వాత పలాని టైంలో ముహూర్తం తీసుకున్నాం, పలాని ముహూర్తంలో కిరణ్ శర్మ లాంటి వాళ్ళు వచ్చేసి గృహప్రవేశం చేశారు, ఆవుని తీసుకెళ్ళాం, దేవుని తీసుకెళ్ళాం. ఇది ధ్యానం చేసుకోవచ్చుగా. నువ్వు కొనడం నుంచి మొదలు పెడితే గృహప్రవేశంలో 1000 మందికి అన్నదానం చేసినటువంటి ధ్యానం చేసుకోవచ్చుగా. ఏదైతే నువ్వు సంకల్పించుకున్నావో ఆ ధ్యానం చేసుకుంటే అది నిజరూపం అవుతుంది. ఇది ధర్మబద్ధమైందిగా. అది అధర్మమైంది అనుకో, నేను ఇంకోళ్ళని కొట్టాలి, కిరణ్ శర్మని కొట్టాలి, ఇంకోళ్ళని కొట్టాలి, తిట్టాలనుకుంటే అది అధర్మమైంది కాబట్టి అది నెరవేరదు. ధర్మబద్ధమైంది ఏదైనా సరే నెరవేరుతుంది. కాబట్టి అలా నువ్వు ధ్యానం చేసుకో. 6 నెలల్లో, సంవత్సరంలో నువ్వు తప్పకుండా గృహప్రవేశం చేస్తావు. ఇది ఈ సంకల్పం. అంటే యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి అంటే ఇదే అర్థం. నీ భావం ఏముంది ఆ భావం తప్పకుండా అనుగ్రహిస్తాడు, భగవంతుడు అనుగ్రహిస్తాడు, దాని సిద్ధమవుతుంది, నీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సంకల్పమే బలమైందని చెప్తున్నాను నేను. ఏదైనా సరే ఒక సంకల్పం బ్రహ్మాండంగా అనుకోండి, స్వామి నాకు ఇది, ఈ సంకల్పం నాది, ఇది నేను చేయగలిగేటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ధనాన్ని నాకు ఇవ్వు అని తప్పకుండా ఆయన ఇస్తాడు దానికి. అలా ఉంటుంది అన్నట్టు. సంకల్పమే ప్రధానమైంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.